ప్రతి ఒక్కరికి పేరు పేరున సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో వికారాబాద్ జిల్లా స్థాయి తెలంగాణ అన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తున్నాము. గిరిజన ప్రాంతంలోని చెంచులకు 10,000 గృహాలు కేటాయించాలని నిర్ణయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పలు గృహాలను నిర్మాణం కొనసాగుతుంది. కొంతమందికి తొలి దశ చెల్లింపులు కూడా చేశాం. నిర్మాణ దశం బట్టి మే 20వ తేదీ వరకు రాష్ట్రంలో 5,364 ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 53,64 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేశాము. కేటాయించిన గృహాలలో 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 5,214 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నిర్మాణ దశలో బట్టి ఇప్పటి వరకు 92 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మహిళలతో పాటు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకులను నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టాము. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు. తెలంగాణ దారుణమైన అణచివేతకు దోపిడికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమములు, సంక్షేమ కార్యక్రమములు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే అందజేయడం జరిగింది. రైతులకు రుణవిముక్తి. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు రుణ విముక్తిని చేసి 20,600 కోట్ల రూపాయలను రుణమాఫీ చేశాము. మన జిల్లాలో 1,358 రైతులకు 849 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. రైతు భరోసా, పెట్టుబడి సహాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించవలసిన 7,500 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేశాము. మన జిల్లాలో 2,26,253 మంది రైతులకు 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాము. ధాన్యం కొనుగోలు, సన్నరకం వరి ధాన్యము సాగు రైతులకు ప్రోత్సహించేందుకు సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ను అందిస్తున్నాము. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం చేకూరడంతో
పాటు రాష్ట్రంలో సన్నబియ్యం దిగుబడి కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో మే 15వ తేదీ నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు చేశాము. మన జిల్లాలో 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 104 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాము. సన్న ధాన్యానికి బోనస్ గా ఎకరానికి 500 రూపాయల చొప్పున 49,680 క్వింటాలకు గాను 2,48,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులతో పాటు వ్యవసాయ రంగంలో కీలకంగా మారిన భూమి లేని వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనకు అసలు అందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రూపొందించింది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నాము. మన జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా 11,93,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేశాము. ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి సాంస్కృతిక కార్యక్రమాలని పరిచయం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వారిని దాకా తీసుకొచ్చినటువంటి వారి గురువులుగా నిర్వహించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుందని 3 చక్కని ముచ్చటగా జై తెలంగాణ అంటే ఎట్లా అయితే